సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణ శివార్లో కేటాయించిన ఇళ్లను అప్పగించాలని సిపిఎం ఆధ్వర్యంలో గృహ సముదాయాల వద్ద బైఠాయించారు. నేడు అధికారుల చేతుల మీదుగా తాళాలు అప్పగింత ఉంటుందని ప్రకటించి మళ్లీ వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లబ్ధిదారులుగా ఎంపిక చేసి సర్టిఫికెట్లు జారీ చేసిన ఇళ్లను అప్పగించడం లేదని ఆరోపించారు. వారం రోజులుగా ఇళ్లను అప్పగించకపోతే తాళాలు పగలగొట్టి కేటాయించిన ఇళ్లలో కాపురం పెడతామని లబ్ధిదారులు హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఇప్పటికే సర్టిఫికెట్లు జారీ చేశారు 2 సంవత్సరాల క్రితం. ఈ సర్టిఫికెట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు తాళాలు అప్పగిస్తాము అని చెప్పేసి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ప్రకటించి ఉన్నారు. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు ఇస్తారని చెప్పేసి లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆశతోటి ఈ రోజు అందరూ కూడా తమ సర్టిఫికెట్లను చేతిలో పట్టుకుని వచ్చారు. కానీ రాత్రి 7 నుంచి 7:30 మధ్యలో అధికారులు ఈ రోజు వాయిదా పడ్డది అని చెప్పేసి ప్రకటన చేయడం అనేటటువంటిది అత్యంత దుర్మార్గమైన విషయం. ఇప్పటికే నెల రోజుల నుంచి తహసీల్దార్ గారి మాట విని విసిగిపోయినటువంటి లబ్ధిదారులు ఇప్పటికీ ఈ రోజైనా ఇస్తారని చెప్పేసి గంపేడు ఆశతో వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా రాత్రి ప్రకటన పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారింది, బాధాకరంగా మారింది.